మనం 52వ కీర్తన చదువుకుని ఉన్నాం. ఈ కీర్తనలోకి వెళ్ళకముందు ఒక స్టోరీ ఏంటంటే, ఒక వ్యక్తి తోటలోకి వెళ్ళాడట. ఆ తోటలోకి వెళ్ళినప్పుడు అందులో చాలా మంచి మంచి చెట్లు ఉన్నాయంట, చాలా ఫలాలు ఇచ్చే చెట్లు ఉన్నాయంట. ఆ ఫలాలు ఇచ్చే చెట్లను చూసి ఆ వ్యక్తి ఆ తోటలో ఉన్న పచ్చని పరిస్థితిని చూసి చాలా ఆహ్లాదకరంగా ఉందని ఎంతో ఆనందించాడు. ఒక చెట్టును చూస్తేనంట ఆ చెట్టు చాలా అందంగా ఉందంట, ఆ చెట్టు చాలా బ్యూటిఫుల్గా ఉందంట, ఫ్రూట్ఫుల్గా ఉందంట. ఆ చెట్టు యొక్క ఫలాలను చూసి ఇది ఇంత బాగా ఎట్లా ఫలించిందని చెప్పేసి దాన్ని చూస్తూ ఉండిపోయి దాన్ని బట్టి ఆనందించాడంట ఆ తోటలో. తర్వాత కొంచెం ముందుకెళ్తే మరొక చెట్టు కూడా ఉందంట. ఆ చెట్టు పడిపోయి ఉందంట. ఏంటి అన్ని చెట్లు ఇక్కడ బాగానే ఉన్నాయి, ఈ చెట్టు ఏంటి పడిపోయి ఉందని చెప్పేసి వెళ్ళి కొంచెం దగ్గరికి వెళ్ళి చూస్తే దాని యొక్క వేర్లు కూడా పెళ్ళగించేశారంట. దాని యొక్క వేర్లు కూడా ఏమైపోయినాయి అంట, పెళ్ళగించబడి భూమిలో లేకుండా అలాగున పడిపోయిందంట. అది ఎండిపోతూ ఉంది ఓ పక్కన, అది ఓ పక్క కుళ్ళిపోతూ ఉంది. కాబట్టి అప్పుడు అనుకున్నాడంట, ఈ యొక్క పచ్చని వాతావరణంలో ఈ చెట్టు ఏంటి ఇలాగైపోయింది, మిగతా చెట్లన్నీ కూడా చాలా ఎంతో ఫలాలు ఇస్తూ ఆహ్లాదకరంగా ఆనందదాయకంగా ఉన్నాయే, ఈ ఒక్క చెట్టే ఎందుకు పడిపోయింది, అరే పడిపోయిన ఈ చెట్టు మరలా ఫలించడానికి కూడా అవకాశం లేకుండా వేళ్లతో సహా కళ్ళగించబడిందే అని బాధపడుతూ ఆ తోటలో నుంచి వచ్చేసాడంట. ఎందుకు ఈ మాటలో ఈ రోజున 52వ కీర్తన చెప్పడానికి ముందు చెప్పానంటే, ఇందులో కూడా 2 చెట్లు ఉన్నాయి. 52వ కీర్తనలో కూడా 2 చెట్లు ఇక్కడ కనిపిస్తున్నాయి. అర్థం చేసుకుంటే కొంచెము 8వ వచనంలో ఒక చెట్టు కనపడుతుంది. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని అంటూ ఉన్నాడు. 8వ వచనంలో ఏ చెట్టు కనపడుతుంది? ఒలీవ చెట్టు వలె ఉన్నాను. దావీదుని అడిగితే ఎలా ఉన్నావయ్యా నువ్వు అని అడిగితే తాను నేను బాగానే ఉన్నాను అని మనం చెప్తాం కదా. కానీ దావీదు ఏమన్నాడంటే, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటాడంట. మీరు ఎప్పుడన్నా ఇలాగా మనుషులకు సమాధానం చెప్పారో లేదో, నేనైతే ఎలా ఉన్నానంట, దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. తర్వాత మరొక చెట్టు ఈ యొక్క కీర్తనలో కనబడుతుంది. అదేంటంటే 5వ వచనంలో, కావున దేవుడు సదాకాలం నిన్ను అనగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారంలో నుండి నిన్ను పెళ్లగించును. కాబట్టి రెండో చెట్టు ఏంటంటే పెళ్లగించబడిన చెట్టు. చెప్పండి, ఏ చెట్టు అమ్మా? మొదటి చెట్టు ఏమో ఒలీవ చెట్టు, ఇట్ మీన్స్ ఫలించే చెట్టు, ఫలించే చెట్టు. రెండోది పెళ్లగించబడిన చెట్టు అన్నమాట. కాబట్టి ఈ 2 చెట్లలో మన జీవితము ఏ చెట్టులాగా ఉందో ఒకసారి మనం దేవుని యొక్క వాక్యపు వెలుగులో ఒకసారి మనం పరీక్షించుకుంటూ వాక్యాన్ని విందాం. ప్రియమైన సహోదరులారా, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. దేవుని యొక్క ఉద్దేశము మన జీవితాలు ఎప్పుడు కూడా పచ్చగా ఉండాలని కోరుకుంటాడు తప్ప ఎండిపోవాలని, శాపగ్రస్తమైన చెట్లలాగా మనం ఉండాలని ఆయన యొక్క ఉద్దేశాలు కాదు. మనం ఎప్పుడు కూడా ఫలించే చెట్లలాగా ఉండాలి, ఫలాలు ఇచ్చే చెట్లలాగా ఉండాలి. అందుకే ఆ యొక్క యోహాను సువార్త 15వ అధ్యాయం మనం చదువుకుంటే, మీరు బహుగా ఫలించాలని దేవుని యొక్క ఉద్దేశం. మనందరం కూడా ఫలించాలని. నేను ద్రాక్షావళిని, చెప్పండి, తీగలు, ద్రాక్షావళిని నేను, మీరు తీగలు. కాబట్టి తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటే తప్ప తనంతటగా తాను ఎలాగూ ఫలింపదో ఎవడో కూడా దేవునికి వేరుగా ఉండి ఫలించలేరు. అర్థమవుతుందండి? ఒక తీగ ద్రాక్ష వల్లికి అంటు కట్టబడి ఉందనుకోండి,
ఆ ద్రాక్షావళిలో ఉన్న సారమంతా తీగలోకి వెళ్ళి ఆ తీగ ఏం చేస్తుంది, ఫలిస్తుంది. అలా కాకుండా నువ్వేనేంటి నాకు సారం ఇచ్చేది, నాకు నేనుగా కూడా ఫలించగలనని చెప్పేసి అది ద్రాక్షావళి నుంచి కట్ చేయబడి దాన్ని పక్కన పెట్టి ఓనుగా ఉందనుకోండి, కొద్ది కాలానికి అదేమైపోద్ది, ఎండిపోద్ది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశము యోహాను సువార్త 15వ అధ్యాయం మనం గమనించినట్లయితే ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. ఎలాగూ ఫలించాలి, ఎప్పుడు మనం ఫలిస్తామో ఆ యొక్క అధ్యాయం మనం చదివితే మనకు అర్థమవుద్ది. కాబట్టి ఇక్కడ ఒలీవ చెట్టు వలె ఉన్నాను. చెప్పండి, ఎలా ఉన్నాడట? అది కూడా ఏ చెట్టు? పచ్చని ఒలీవ చెట్టు. హల్లెలూయా. ఒలీవ చెట్టు యొక్క గొప్పతనం ఏంటంటే అది పైకి ఎంత ఎత్తుగా ఎదుగుతుందో కిందకు కూడా అంతే ఎత్తుగా ఏం చేస్తుందంట, అంతే లోతుగా దిగుతుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి ఒలీవ చెట్టు గురించి మనం ఆలోచిస్తే అది బ్యూటిఫుల్ ట్రీ, అందమైన చెట్టు. అర్థమవుతుందా? రెండోది అది ఒలీవ చెట్టు గురించి మనం ఆలోచిస్తే అది ఫ్రూట్ఫుల్ ట్రీ, అంటే అది ఫలించే చెట్టు అనమాట. చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. అనేక మందికి ఆ చెట్టు ఎలా ఉంటది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరులారా, నేను నా జీవితము పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంది. అదేవిధంగా నేను ఫలించే చెట్టుగా, లేకపోతే ఆశీర్వదింపబడిన జీవితంగా నా జీవితం ఉంది అని చెప్పడానికి ఇక్కడ ఒలీవ చెట్టుతో తన యొక్క జీవితాన్ని పోలుస్తూ ఉన్నాడు. చెట్టు వలె ఉన్నాను అన్నాడా, చెట్టు అయి ఉన్నాను అన్నాడా? పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. కాబట్టి ఎందుకు నువ్వు ఎలాగో పచ్చగా ఉన్నావు? చెప్పండి, మన జీవితం ఎలాగ ఉండాలి? పచ్చగా ఉండాలి, ఎండిపోవాలని కోరుకుంటున్నారా? ఎంతమంది ఎండిపోయిన స్థితిలో ఉండాలని కోరుకుంటున్నారు? చెప్పాలి. అందరి జీవితం ఎలాగ ఉండాలి? కాబట్టి పచ్చగా ఉండాలని కోరుకుంటాం. మరి పచ్చగా ఉన్న వ్యక్తిని ఒకసారి అడగండి, నువ్వు దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండడానికి గల కారణం ఏంటయ్యా అని ఆ యొక్క అతగాడిని అడిగితే ఆయన అంటాడు, చూడండి సరే, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. హల్లెలూయా. చెప్పండి, ఎట్లా ఉన్నాడట? నిత్యము దేవుని కృపయందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. నేను పచ్చగా ఉండడానికి గల కారణం ఏంటంటే నేను అప్పుడప్పుడు దేవుని యందు నమ్మిక ఉంచే వ్యక్తిని కాదు. నేను అర్థమవుతుందండి, అప్పుడప్పుడు దేవుని యొక్క మందిరంలో కనబడే వ్యక్తిని కాదు, అప్పుడప్పుడు దేవుని యొక్క సహవాసానికి వచ్చే వ్యక్తిని కాదు నేను, లేకపోతే అప్పుడప్పుడు వీలు కుదిరినప్పుడల్లా ప్రార్థన చేసుకునే వ్యక్తిని కాదు. నిత్యము చెప్పండి, దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. హల్లెలూయా. అంటే ప్రతిరోజు నేను ఆ దేవునితో సంబంధం కలిగి ఉన్నాను. చెప్పండి, నేను ప్రతిరోజు దేవునితో సహవాసం కలిగి ఉన్నాను. హల్లెలూయా. నా సహవాసానికి, మా ఇద్దరి మధ్య ఉన్న సహవాసాన్ని వేరు చేసే పాపం అనేది మా ఇద్దరి మధ్య లేదు. హల్లెలూయా. కాబట్టి దేవునిలో ఆ విధంగా ప్రతిరోజు కూడా కాంటాక్ట్లో ఉంటూ ప్రతిరోజు ఆయనతో ఏకాంతమైన ఫెలోషిప్ చేస్తూ ఆయన యొక్క వాక్యాన్ని, ఆయన వాక్యంలో ఆనందిస్తూ ఆయన యందు నమ్మిక ఉంచుతూ జీవితాన్ని ముందుకి తీసుకెళ్తా ఉండంటే మన జీవితాలు కూడా ఎట్లా ఉంటాయి? పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాయి. హల్లెలూయా. చెప్పండి, ఎలా ఉండాలి? పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలని ఆశ ఉంది. నా కొడుకు జీవితం కూడా పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి. నా యొక్క పిల్లల జీవితాలు పచ్చగా ఉండాలి. వాళ్ళు శాపగ్రస్తంగా ఉండకూడదు, వాళ్ళు ఎండిపోయే పరిస్థితుల్లో ఉండకూడదు, పచ్చగా ఉండాలని కోరుకుంది. అయితే చెప్పండి, మనం పచ్చగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందండి? నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచాలి. ఏంటి దేవుని కృప? నేను సహోదరులు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మేము ఇలాగ ఉన్నామంటే దేవుని కృప అన్నారు. కృప అంటే మనము సజీవ లెక్కలో ఉండడమే కృప. అర్థమవుతుందా? మేము ఈ స్థితిలో ఉన్నామంటే దానికి గల కారణము దేవుని కృప. ఇలా కట్టుకున్నామంటే దేవుని కృప, ఇలా చేసుకున్నామంటే దేవుని కృప, ఇలాగా ఒక పిల్లోడిని లేకపోతే కుమారుని కలిగి ఉన్నానంటే దేవుని కృప. ఇదే కృప అంటే ఇంతేనా? మనకే ఉద్యోగం వస్తే దేవుని కృప. చెప్పండి, వ్యాపారంలో కలిసి వస్తే దేవుని కృప. కృప అంటే మీకు ఏమర్థమైంది? చెప్పండి, దేవుని కృప అంటే ఏంటమ్మా? చాలా మందికి దేవుని కృప అంటే ఏ మాట అయితే బాగా అర్థం కాదో ఆ మాట ఎక్కువ మనం మాట్లాడుతూ ఉంటాం. ఏంటి ఆ కృప? దేవుని కృప అనేది చెప్పండి. నేను దేవుని కృప యందు నిత్యము
నమ్మిక ఉంచి ఉన్నాను అంటున్నాడు. ఏంటి దేవుని కృప అంటే, ప్రియమైన సహోదరులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక మనము ఒకసారి చూసినట్లయితే చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఆయన కృప ఏంటో ఇక్కడ భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:9 దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణమును అనుభవించాడు. అది దేవుని కృప. ఏంటి దేవుని కృప అంటే? ప్రతి మనుషుని కొరకు ఆయన మరణించాడు. ఎందుకు మరణించాలి? నువ్వు మంచోడువనా? ఎందుకు మరణించాడు? నువ్వు నీతిమంతుడువనా? ఎందుకు మరణించాడు? నువ్వు పరిశుద్ధుడిగా బ్రతుకుతున్నావనా? అరే, కాబట్టి దేవునికి అసలు మన మంచివారు కొరకే. అసలు ఈ ఊర్లో ఒక మంచి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ మంచి వ్యక్తి ఏదో మిస్టేక్లో తప్పు చేసి ఎవరినో ఏంటండి ఒక కత్తి ఒకదానికి వేయిపోయి ఎవరికో తగిలిందంట, అటు చచ్చిపోయాడు. చచ్చిపోతే మంచి వ్యక్తి అందరికీ సహాయం చేస్తూ ఉంటాడు. అమ్మ అందరూ వినండి, అందరికీ సహాయం చేస్తూ ఉంటాడు. ఆ ఊర్లో పేరున్న గొప్ప వ్యక్తి కాబట్టి చాలా హెల్పింగ్ హ్యాండ్స్. తనకి ఏదన్నా సహాయం అడిగారంటే తప్పకుండా ఆయన చేస్తాడు తప్పకుండా. అలాంటి మంచి వ్యక్తి తప్పులో పడిపోయాడు. మిస్టేక్ జరిగిపోయింది. అదేంటంటే తన కర్ర దేనికోసమే విసిరాడు చెప్పండి? మరొకరికి తగిలి చచ్చిపోయాడు. కాబట్టి ఇప్పుడు తనకి కోర్టు మరణశిక్ష విధించింది. ఇప్పుడు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకుని, అరే అంత మంచి వ్యక్తి చచ్చిపోతున్నాడు కాబట్టి ఆ చచ్చిపోయే ఆ యొక్క మంచి వ్యక్తి బ్రతకాలి, ఏమైనా తన కోసము తన స్థానంలో ఎవరైనా మనం మరణించడానికి ఏమైనా పాసిబుల్ ఉంటుందా, మనం ఆలోచన చేద్దాము అని చెప్పేసి ఆలోచించుకొని అడిగితే, అరే నువ్వు చాలా చెడ్డోడు గారా, ఆయన బ్రతికితే మంచిది కదా, కాబట్టి ఆయన బ్రతకనిద్దాం, ఆయన స్థానంలో నువ్వు చచ్చిపోతావంటే చచ్చిపోతాడా? చెప్పండి, ఎవరు చచ్చిపోతారు? చాలా మంచోడ్రా, అరే నువ్వు వేస్ట్ రా, ఉండడం కూడా బ్రతకడం కూడా దండగా ఈ లోకంలో, కాబట్టి నువ్వు భూమికి బరువే తప్ప దేనికి పనికిరావు కదా, అందువల్ల నువ్వు ఆ వ్యక్తి కోసం నువ్వు మరణించడానికి నువ్వు ఇష్టపడతావంటే ఎవరు ముందుకు వస్తారు చెప్పండి? ఎవడు కూడా మరొకరి స్థానంలో మరణించడానికి ఒప్పుకోరు. మంచివాడు కొరకే మరణించడానికి ఒప్పుకోరు కదా. నీతిమంతుల కొరకు కూడా నీతిమంతుల కొరకు ఒక వ్యక్తి మరణించడానికి ఒప్పుకోరు కదా. పాపులమైన ఒక దౌర్భాగ్యుడైన దుర్మార్గుడైన మనిషి కొరకు సాక్షాత్తు పరిశుద్ధుడైన దేవుడు ప్రాణం పెట్టాడంటే అది దేవుని కృప. హల్లెలూయా. అయోగ్యులమైన మన కొరకు ఆయన తన ప్రాణాన్ని ఏం చేశాడు? బలిగా అర్పించాడు. కాబట్టి నేను ఆ దేవుని కృప యందు నమ్మిక ఉంచి ఉన్నాను. హల్లెలూయా. నిత్యము నా కోసము నా స్థానంలో బలి అయిపోయిన ఆ దేవుని ప్రేమ యందు, ఆ దేవుని కృప యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి నా జీవితం ఎట్లా ఉందో తెలుసా? నేను నా దేవుని మందిరంలో ఎలా ఉన్నానో? పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి ఈ కృప యందు నువ్వు నమ్మిక ఉంచావా? మిమ్మల్ని అడుగుతున్నాను. నేను నిత్యము అంటూ ఉన్నాడు. నిత్యమా లేకపోతే అప్పుడప్పుడా? ఏమా అప్పుడప్పుడు వస్తామంటారు ప్రార్థనకి. అప్పుడప్పుడు దేవుని సన్నిధిలోకి ఆపద వచ్చినప్పుడు లేకపోతే ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు తిరగాలనుకుంటావు, కానీ ఆరోగ్యంగా ఉన్నప్పుడు తిరగవా? అమ్మ అవయవాలను పనిచేస్తున్నప్పుడు దేవుడు నీకు గుర్తురాడా? లేకపోతే బలంగా ఉన్నావని చెప్పేసి విర్రవీగుతున్నావా? ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క కృపయందు మనము నిత్యము నమ్మిక ఉంచాలి. హల్లెలూయా. కాబట్టి ఈ దేవుడు మన పట్ల కృప చూపి మన కోసం తన ప్రాణాన్ని ఇవ్వడం మాత్రమే కాకుండా మనల్ని సజీవులుగా ఉంచడము దేవుని కృప. మనం ప్రజెంట్ ఏమైతే కలిగి ఉన్నామో, ఏమైతే అనుభవిస్తున్నామో వాటంతటి గల కారణం ఏంటి చెప్పండి? దేవుని కృప. అర్థమవుతుందండి? చాలా మందికి ఈ రోజున నేను ఒక మంచి పొజిషన్లో ఉన్నాను కాబట్టి, ఈ పొజిషన్లో ఉన్నాను కాబట్టి ఇంకా దేవునితో నాకు పని లేదు అన్నట్లుగా జీవితాలు జీవిస్తూ ఉన్నారు.
అమ్మ అర్థమవుతుందా? నేను స్థిరపడిపోయాను, నేను ఒక మంచి ఇల్లు కట్టుకున్నాను, నాకు మంచి ఉద్యోగం ఉంది, లేకపోతే నాకు మంచి ఇక దేవునితో నాకు ఇంకా సంబంధం లేనట్టుగా ఇష్టానుసారంగా బ్రతికితే అర్థమవుతుందా, నువ్వు ఫలించే చెట్టుగా ఉండవు. ముందుకెళ్తే కొంచెం భయంకరమైన చెట్టు ఉంది. ఏం చెట్టమ్మా అది? పెళ్ళగించబడిన చెట్టు. కాబట్టి ఈ రోజున నేను పెళ్ళగించబడిన చెట్టులాగా ఉన్నానా, ఫలించే చెట్టులాగా ఉంటావో నువ్వు నేను తీసుకోవాల్సిన నిర్ణయం అందే. ప్రియమైన సహోదరులారా, నిత్యము దేవుని కృపయందు ఏం చేయాలి? నమ్మిక ఉంచాలి. హల్లెలూయా. మొదటి మాట అంటే దీని యొక్క అర్థం ఏంటంటే, నేను దేవుని కనుసన్నల్లో నేను బ్రతుకుతున్నాను, ఆ దేవుని భయాన్ని కలిగి నేను జీవిస్తూ ఉన్నానో, నేను ఏమైతే ప్రజెంట్ నేను అనుభవిస్తున్నానో, ఏమైతే నేను కలిగి ఉన్నానో వాటంతటి గల కారణమో ఆయన ఇచ్చినవే. నేను ఎంతో కృతజ్ఞత కలిగి ఆయన కొరకు జీవిస్తానో ఏంటండి, ఆయన యొక్క ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణ నేను పొందుకొని ఆయన కొరకు నేను బ్రతుకుతూ ఉంటాను. కాబట్టి మా ఇద్దరి మధ్య సహవాసం బాగుంది. మా ఇద్దరి మధ్య సహవాసము అన్యోన్యమైన సహవాసం. హల్లెలూయా. ఇప్పుడు భర్త భార్యకు మధ్య అన్యోన్యమైన సహవాసం ఉంది. వాళ్ళిద్దరి మధ్యలోకి ఒకళ్ళు ఎవరన్నా వచ్చారనుకోండి, ఎలా ఉంటది? కుటుంబం అంతా ఏమైపోద్ది చెప్పండి? గలీజ్ అయిపోద్ది కదా. కుటుంబంలో భార్య తలనేమో గోడ కొట్టుకుంటుంది, భర్త ఏమో అర్థమవుతుందా అలా ఎందుకుంటున్నావు, అలా ఎందుకుంటున్నావు అని చెప్పేసి ఏం చేస్తూ ఉంటాడు? బాధపడతా ఉంటాడు. నువ్వు నీ వల్లే అని చెప్పేసి అంటా ఉంటది. కాబట్టి ఎందుకు ఇలా తయారైపోయావంటే మన ఇద్దరి మధ్య అన్యోన్యమైన సహవాసం లేదు. ఇది వరకట్లాగా మన ఇద్దరు మాట్లాడుకోవట్లేదు ఏకాంతంగా. నేనంటే అసలు నీకు కుదరట్లేదు, నేనంటే నీకు అసలు చిరాకు పడిపోతున్నావు. కాబట్టి నా ఇద్దరి మధ్య ఎవరో రాకుండా ఉన్నంత వరకు సహవాసం బాగానే ఉంటది. నీకు నీ దేవునికి మధ్య అర్థమవుతుందండి, సైతాను యొక్క ప్రేరేపణలు, పాపాలు, పాపేచ్ఛలు, భోగేచ్ఛలు ఎప్పుడైతే ఈ మధ్యలోకి వచ్చాయో ఆటోమేటిక్ గా దేవునితో ఫెలోషిప్ కట్ అయిపోతా ఉంటది. ఆటోమేటిక్ గా మనం కూడా ఫలించే ఒలీవ చెట్టులాగా మనం ఉండం. అర్థమవుతుందండి? కాబట్టి ఈ రోజున నా యొక్క ఆధ్యాత్మికమైన జీవితం ఎట్లా ఉంది? ఆయనకి ప్రతిరోజు నువ్వు కాంటాక్ట్ లో ఉంటున్నారా? మిమ్మల్ని అడుగుతున్నాను. ప్రతిరోజు ఆయనకి ఏంటండి ఏకాంతమైన సహవాసాన్ని మనం కలిగి ఉన్నామా? లేదు. చాలా మందికి ఏకాంతమైన సహవాసం లేదు. పబ్లిక్ గా పాటలు పాడమంటే పాడతాం. అమ్మ అర్థమవుతుందా? వినాలి. పబ్లిక్ గా పాటలు పాడమంటే మీటింగ్ పెట్టారనుకోండి, నేనే పాడాలనుకుంటాం. ఎక్కడన్నా ప్రార్థన పబ్లిక్ గా ప్రార్థన చేస్తావో పబ్లిక్ గా మన పాటలు పాడతాం. కానీ ఈ అమ్మాయి ఇంత పబ్లిక్ గా ఇంత భక్తిగా ఉంది, ఏకాంతంగా ప్రభుతో ఎట్లాంటి కనెక్షన్ కలిగి ఉందో అది లేదు చాలా మందికి. కాబట్టి మనం పర్సనల్ గా ప్రభుతో మనం గడపాలి. హల్లెలూయా. పర్సనల్ గా వాక్యాన్ని చదవాలి, పర్సనల్ గా వాక్యాన్ని ధ్యానించాలి. ఇది లేకపోతే మనము పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండము. ఈ లోకంలో ఎన్ని అట్రాక్షన్స్ ఉన్నాయండి. అసలు ఎంత భయంకరమైన పాటలు, రెచ్చగొట్టే పాటలు. మనలో ఉన్న అసలే మన బాడీ చాలా వీక్ అన్నమాట. అర్థమవుతుందా? ఇక ఈ పాప ఘట్టంతో మనం బ్రతుకుతున్నాం. ఈ శరీరము ఈ శరీరానికి అన్ని వీక్నెస్లే. అర్థమవుతుందా? అసలే కుట్టే నైజము, దాని మీదకి రాయేస్తే చెప్పాలి. కుట్టే నైజం ఎవరికే? తేనె పొట్టు ఉందమ్మా. ఆ తేనె పొట్టు మీద తేనెటీగలకే దాని యొక్క నైజం ఏంటి చెప్పండి? కొట్టడమే. మామూలుగా కుట్టే నైజము చెప్పండి. దాని మీదకి రాయేస్తే రేపబడదు కదా. అలాగే ఈ రోజున చాలా మంది ఈ రోజున ప్రియమైన సహోదరులారా రేపబడుతూ ఉన్నాం. లోక పాటలు, లోక కలరింగ్స్, లోక ఆకర్షణలు ఇవన్నీ కూడా మన ముందు కనబడుతున్నప్పుడు మన పాప స్వభావం రేపబడుతూ ఉంది. కాబట్టి అలాగున దేవునికి దూరం అయిపోయి మన యొక్క జీవితాల్లో శాపగ్రస్తమైపోయిన స్థితిలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి మనము అలాగూ ఉండకుండా ఒలీవ చెట్టు వలె ఉండాలంటే దేవుని మందిరంలో తప్పకుండా చెప్పండి, ఎవరితో కాంటాక్ట్ లో ఉండాలమ్మా? ఎవరితో కాంటాక్ట్ లో ఉండాలి? దేవునితో కాంటాక్ట్ లో ఉండాలి. దేవుని యందు నమ్మిక ఉంచాలి. కొందరు గుర్రాలను బట్టి అతిశయిస్తున్నారంట, కొందరు రథాలను బట్టి అతిశయిస్తున్నారట. మనమైతే మన దేవుడైన యెహోవా యందు నమ్మిక ఉంచుదాం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఆయనంట మొదటి మాట, నేను నిత్యము దేవుని కృప యందు నమ్మిక ఉంచి ఉన్నాను అంటూ ఉన్నాడు. రెండవ మాట చదవండి ఒకసారి. 52వ కీర్తనలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను,
నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నిత్యము నిన్ను స్తుతించేదను. హల్లెలూయా చెప్పండి. ఆయన యందు నిత్యము నమ్మిక ఉంచుతున్నాడు. ఆ తర్వాత రెండో మాట ఏంటి చెప్పండి? నిత్యము ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడండి ఎప్పుడు స్తుతిస్తాడట? ఎప్పుడు ఆరాధిస్తున్నాడు ఆయన? ఆదివారమేనా లేకపోతే నిత్యమా? చెప్పండి. హల్లెలూయా. కాబట్టి నిత్యము నేను వర్షిప్ చేస్తూ ఉన్నా, నిత్యము ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఆయన్ని మనం స్తుతించే వారంగా ఎల్లప్పుడూ ఉండాలి. ఎందుకంటే ఎల్లప్పుడూ మన పట్ల ఆయన కృప చూపుతూ మనల్ని కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఎల్లప్పుడూ ఆయనకి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నిత్యము నిన్ను స్తుతించేదను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించేదను. హల్లెలూయా. నిత్యము దేవుని స్తుతించాలి. ఏదో ఒక ఆపద వచ్చింది, ఆ ఆపదలో నుంచి ఏదో గట్టెక్కేసాము, ఇంకా పర్లేదు దేవునికి కృతజ్ఞత కూడుకులు పెట్టేసుకున్నాము, ఇంకా అయిపోయిందిలే అన్నట్లుగా నువ్వు ఉన్నావు అనుకోండి, అది కష్టమే. ప్రియమైన సహోదరులారా, ఏ దేవుడైతే మనల్ని ఈ స్థితిలో ఉంచాడో, ఏ దేవుడైతే మనల్ని సాగుతూ ఉన్నాడో, కాపాడుతూ ఉన్నాడో, ఆయన ఏ దేవుడైతే మన కోసం ప్రాణం పెట్టి తన యొక్క ఉచితమైన రక్షణను మనకి అనుగ్రహించాడో, ఆ దేవుణ్ణి మనం నిత్యము స్తుతించే వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. నిత్యము ఆయన్ని నేను నిత్యము నిన్ను స్తుతించెదను అని అంటున్నాడు. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. హల్లెలూయా. వినండి ప్రియమైన సహోదరులారా, మనం కూడా దేవుని మందిరంలో పచ్చగా మన యొక్క జీవితాలు ఉండాలంటే, పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలంటే, మనం కూడా ఆయన కృపయందు నిత్యము నమ్మిక ఉంచాలి. నెంబర్ 1, నిత్యము ఆయన్ని స్తుతించే విధంగా మన జీవితాల్ని సెట్ చేసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మరొక చెట్టు కూడా ఇక్కడ కనపడుతుంది. ఆ చెట్టు ఏంటంటే 5వ వచనంలో, కావున దేవుడు సదాకాలం నిన్ను అనగగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారంలో నుండి నిన్ను పెళ్లగించును. అబ్బో, చాలా ఘాటైన మాట. ఇక్కడ కింద వర్సెస్లో మనం చూస్తే ఆయన కృప కలిగిన వాడుగా ఉన్నాడు. చెప్పండి. ఆయన ఆశీర్వదించే దేవుడుగా కనపడుతున్నాడు. ఇక్కడ నేను పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానంటే దానికి గల కారణం ఎవరు? చెప్పండి. దేవుడే. నేను పచ్చగా ఉన్నానంటే దానికి గల కారణం ఎవరు? దేవుడే. నేను ఆశీర్వాదకరంగా ఉన్నానంటే దానికి గల కారణం ఎవరు? దేవుడే. ఆయన ఆశీర్వదించే దేవుడు, అదేవిధంగా కృప కలిగిన దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడేమన్నాడంటే, ఆయన నిన్ను పట్టుకొని నీకు సహాయం చేస్తాను అంటున్నాడా? నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారంలో నుండి నిన్ను పెళ్లగించేస్తాడంట. దేంట్లో నుంచి అంట? గుడారంలో నుండి నిన్నేం చేస్తాడో? పెళ్లగించేస్తాడు. 5వ వచనంలో, కావున దేవుడు సదాకాలం నిన్ను అనగొట్టును. ఎంతకాలం అంట? ఇక్కడ ఆశీర్వదించే దేవుడు మాత్రమే కాదు, ఈ అధ్యాయంలో ఆయన అనగగొట్టే దేవుడు. చెప్పండి, ఏ దేవుడట? అనగొడతాడు. జాగ్రత్త అమ్మా, వినాలి. నీ సదాకాలం నిన్ను అనగొడతాడంట. అంత మాత్రమే కాదు, నిన్ను పట్టుకొని ఎక్కడున్నారా అని చెప్పేసి ఎలాగ పట్టుకొని గుడారంలో నుంచి నిన్ను ఏం చేస్తారంట? పెళ్లగించేస్తారట. ఈ మాట ఎందుకు దేవుడు ఇట్లా చేస్తాడు? పచ్చని ఒలీవ చెట్టు వలె ఆయన ఎందుకున్నాడో మనం ధ్యానించాం 2 మాటలో. ఆయన నమ్మకం వేరు. దేవుని కృపయందే నమ్మిక ఉంచుతున్నాడు. హల్లెలూయా. మరి ఇతగాడు యొక్క నమ్మకం ఏంటి అని అంటే, ఎందుకు ఇక్కడ దేవుని చేత పెళ్లగించబడుతున్న వ్యక్తిగా ఉన్నాడు అని మనం ఆలోచిస్తే, ఇక్కడ తన యొక్క జీవితం ఎట్లా ఉందంటే, చదవండి ఒకసారి. పెళ్లగించబడే చెట్టుగా ఉండడానికి గల కారణం ఏంటంటే 52వ కీర్తన 1వ వచనం, శూరుడా చేసిన కీడుని బట్టి నువ్వెందుకు అతిశయపడుచున్నావు? శూరుడా అని పిలుస్తున్నాడు. శూరుడా అంటే బలవంతుడైన వాడా, బలంగా ఉన్నవాడా. చెప్పండి. ఏ మైటీ మ్యాన్ అని అర్థం చేసుకోండి. బలవంతుడైన వాడా, శూరుడా చేసిన కీడుని బట్టి నువ్వెందుకు అతిశయపడుతున్నావు? చేసింది ఏంటంట? కీడు. ఏదో గొప్ప మేలు చేసినట్టుగా అతిశయపడతారు. నేను సాధారణంగా ఎవరికన్నా మనం బట్టలు ఇచ్చామనుకోండి, మరి నేను కాబట్టి బట్టలు ఇచ్చానని ఏం చేస్తాం? అది చేస్తాం.
లేకపోతే ఎవరికన్నా మనం సాధారణంగా అన్ని పోగొట్టుకున్న పరిస్థితుల్లో వెళ్ళి మనం ఒక 5,000 ఇచ్చాం అనుకోండి, చెప్పండి ఏం చేస్తాం? మేము కాబట్టి వాళ్ళకి ఇచ్చాం, ఇంకెవరైనా ఇచ్చారు అలాగా అని అది ఫేస్బుక్లోకి వెళ్ళిపోద్ది, ఇన్స్టాలోకి వెళ్ళిపోద్ది, అన్నింటిలోకి వెళ్ళిపోద్ది, అన్నింటిలో మనమే కనపడతాం, ఫ్లెక్సీలు కూడా కనపడిపోతాం, అర్థమవుతుందా? పేపర్లో కూడా ఎంచుకుంటాం. కారణం ఏంటంటే మరి మేమంటే అది మేము ఏం చేసాం, వాళ్ళకి హెల్ప్ చేసాం. చేసిన మేలుని బట్టి అతిశయించే వాళ్ళు ఉన్నారు, కానీ చేసిందేమో కీడంట. చెప్పండి ఏంటంట? అతిశయపడుతున్నావు. నేను కాబట్టి చేసి వచ్చాను తెలుసా, నేను కాబట్టి నేను అంత దుర్మార్గంగా ఎవరికి చెప్పండి కనబడకుండా నేను మేనేజ్ చేయగలిగాను. నేను కాబట్టి మరి నేనంటే ఏంటనుకుంటున్నావు? ఇతగాడు ఏం చేస్తున్నానంట, ఇతరులకి చేసేది కీడు, ఆ కీడుని బట్టి పశ్చాత్తాపడకుండా, ఆ కీడుని బట్టి బాధపడకుండా, అరే నేను కీడు చేశానే అని చెప్పండి ఫీల్ అవ్వకుండా, చెప్పండి ఏం చేస్తున్నారంట, అతిశయపడుతున్నాడు చేసిన కీడుని బట్టి. అర్థమైందా? అందరూ కూడా వినాలి చాలా జాగ్రత్తగా. చాలా మంది ఈ రోజున చేసిన పాపాన్ని బట్టి అతిశయపడుతున్నారు, చేస్తున్న పాపాలను బట్టి అతిశయపడుతున్నారు. ఒకరోజు నా ఫ్రెండ్స్ అనుకుంటున్నారంట, నీకెంతమందిరా, నాకైతే 2, నీకు 3, ఆడికైతే 4, ఆడికైతే 5. అర్థమవుతుందా? ఏంటిది? ఏంటమ్మా మరి నేనంటే ఏంటనుకుంటున్నావు? ఇదే అతిశయాలు? అర్థమవుతుందా? చేసింది కీడు, దాని గురించి నువ్వు బాధపడకుండా, పశ్చాత్తాపడకుండా, నువ్వు అదేదో పెద్ద గ్రేట్గా ఫీల్ అవుతూ జీవిస్తున్నావు కదా, కంగారు పడకో. ఏంటి ఇక్కడ చేస్తున్న కీడు? మొదటి కీడు చదవండి ఒకసారి, 2వ వచనంలో, మోసము చేయవాడా. చెప్పండి ఏమని పిలుస్తున్నాడు? మోసం చేయవాడా. ఉన్నారండి ఇక్కడ ఎవరన్నా? నేను లేను ఇక్కడ ఎవరు లేరండి అలాంటి వాళ్ళు అని అంటే చాలా సూపర్ అండి. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మోసం చేయవాడా అన్నాడు. ఎవరిని మోసం చేస్తున్నారండి? నేను ఎవరినో మోసం చేయవాడా అని పిలిచామనుకోండి, నేను ఎవరిని మోసం చేశాను? నా తల్లిని మోసం చేశానా, నా తండ్రిని మోసం చేశానా, లేకపోతే నా భర్తను మోసం చేశానా, నా భార్యను మోసం చేశానా, లేకపోతే నా పిల్లలను మోసం చేశానా? ఎందుకని నువ్వు నన్ను మోసగాడా అంటున్నావు? మోసం చేయవాడా అని ఎందుకు పిలుస్తున్నావు? ఎవరిని మోసం చేశానేంటి అని అంటామా అనమా? అంటాం కదా. మోసం చేయవాడా అని పిలుస్తున్నాడు. మోసాలు చేస్తూ ఉన్నావు. ఎంత బాగా మోసం చేస్తున్నావంటే, నేను నీకోసమే కష్టపడుతున్నానమ్మా, నీకోసమే లేటుగా వస్తున్నాను, నీకోసమే ఇదంతా, కానీ చేసేదంతా ఏంటి? మోసం. హల్లెలూయా. అమ్మా నువ్వు ఎక్కడున్నావు అని అంటే, నేను ఎక్కడున్నాను అనుకుంటున్నావు? మొత్తం ఎంత కష్టపడుతున్నా నీకేం తెలుసు? లేదు. మోసం. ప్రియమైన సహోదరులారా, ఎవరిని మోసం చేస్తున్నావు ఈ రోజున? పేరెంట్స్నా, లేదా భర్తనా, లేదా భార్యనా, లేకపోతే నీ యొక్క పిల్లల్నే మోసం చేస్తున్నావు. ప్రియమైన సహోదరులారా, మోసం చేయవాడా అని పిలుస్తూ వాడి గల మంగళ కత్తెవలే నీ నాలుక నాశనం చేయి ఉద్దేశించుచున్నది. చెప్పండి, ఇక్కడ జీవితాన్నేమో ఒలివ చెట్టుతో పోల్చాడు, నాలుకనేమో వాడిగల మంగళ కత్తి అంట. చెప్పండి, మంగళ కత్తి తెలుసా మీకు? మంగళకత్తి ఎంత పదునుగా ఉంటుంది? ఆయన 5 నిమిషాల్లో ఒక క్రాప్ అయిపోద్ది అనమాట, చాలా పదునుగా ఉంటుంది. మళ్ళీ వాడిగల మామూలు మంగళకత్తి కాదంట, వాడిగల మంగళకత్తి వలె నీ నాలుక నాశనం చేయ ఉద్దేశించుచున్నది. నువ్వు మాట్లాడితే నాశనమే. చెప్పండి, నువ్వు మాట్లాడితే నాశనమే. ప్రియమైన సహోదరులారా, చాలా మంది మాటలో ఎంత ఏంటండి కత్తిపోటు మాటలు మాట్లాడతారో, వాళ్ళ మాటలు మాట్లాడితే పెద్ద డాబా మీద నుంచి దూకేయాలనిపించేస్తుంటుంది కొన్నిసార్లు. అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ చెప్పండి, నిత్యము స్తుతించిన అని పాడుతూ ఉంటారు. మళ్ళీ చెప్పండి, ఏం పాడతారు? వాళ్ళ మాటలేమో ఏంటండి, భర్తను గోడకేసి భర్త గారు వెళ్ళి గోడకేసి కొట్టుకొని ఇలాంటి దాన్ని ఎందుకు చేసుకున్నారా అని ఏం చేస్తూ ఉంటాడు? చెప్పండి, తలబాదుకునే రకంగా ఉంటాయి ఇంట్లో మాటలు. నిత్యము స్తుతించిన అని మళ్ళీ ఇక్కడ పాడుతూ ఉంటారు. మళ్ళీ సిగ్గు లేకుండా. ప్రియమైన సహోదరులారా, ఆలోచించండి ఒకసారి. ఎవరిని నువ్వు నీ మాటల చేత నాశనం చేస్తున్నావో, ఎవరిని నువ్వు నీ యొక్క మాటల చేత మోసం చేస్తున్నావో ఆలోచించే ఒకసారి. ఒక రోజున నేను బాగానే మంచిగా నేను మోసం చేసే వ్యక్తిగా నేను కనబడుతున్నాను, నేను మోసం చేస్తాను కానీ ఎవరికి కనపడను అని అనుకుంటున్నావేమో. అర్థమవుతుందా? నేను కీడు చేస్తాను కానీ
మరి నాలాగే ఎవడు కీడు చేయలేడు అని ఒకవేళ నువ్వు అతిశయిస్తున్నావేమో. లేకపోతే ప్రియమైన సహోదరులారా, కపటమైన నాలుగు గలవాడా, చెప్పండి ఎవరట? ఎంతో మేలును కోరుతూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటావో ఏంటండి, భయంకరమైన గొయ్యును దొవుతూ ఉంటావు. అది కపటం. అంటే పైకి తేనె పూసే మాటలో లోపలేమో చెప్పండి ఏంటి, భయంకరంగా తనకి గోతును తవ్వే మాటలు అన్నమాట. మనుషులు అట్లా ఉన్నారు ఈ రోజున. కాబట్టి వాక్యం సెలవిస్తుంది ఈ రోజున, అంటే దేవుడు మనల్ని పెళ్ళగిస్తాడు అని ఎందుకు ఇక్కడ చెప్పబడుతుందనంటే, మనము కీడులో బ్రతుకుతూ మోసాలు చేస్తూ కపటమైన జీవితాన్ని జీవిస్తూ దేవుడి పట్ల కొంచెం కూడా భయం లేకుండా, భక్తి లేకుండా ఇష్టానుసరమైన జీవితాన్ని జీవిస్తున్నావే. చెప్పండి, దేవుడు ఏం చేస్తాడంట? చెప్పండి, ఏం చేస్తాడు? కావున దేవుడు సదాకాలం నిన్ను అనగొట్టునంట. కావున అని పెట్టాడు. దేని బట్టమ్మా? అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టం. చెప్పండి, ఏ మాటలు ఇష్టం అమ్మా? ఈ మాటలు ఇష్టం ఉండవు, ఈ దేవుని మాటలు ఇష్టం ఉండవు. నాశనకరమైన మాటలు ఒక సభ పెడితే దానికి మనం వెళ్ళిపోతూ ఉంటాం ముందు. అర్థమవుతుందా? ఇక్కడ ఏదన్నా చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ప్రార్థనా కూడికి పెట్టాం, ఇక్కడ ఒకలాంటిది ఒక మంచి సౌండ్ సిస్టమ్ పెట్టి రికార్డ్ డాన్స్ పెట్టండి, అబ్బో అసలు ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చేస్తారు. అవునా కదా? కాబట్టి ఎందుకంటే ఏది ఇష్టం మనకి? నాశనం అయిపోయే పాటలే ఇస్తామో, నాశనం అయిపోయే మాటలే ఇస్తామో, నాశనం అయిపోయే వాటినే చూస్తూ ఉంటామో. అర్థమవుతుందా? నాశనం వైపుగా పరిగెడుతున్న మనుషులు నవ్వుతూ, ఎలాగా నవ్వుతూ డాన్స్ వేసుకుంటూ ఏంటంటే ఎంతో చాలా హ్యాపీగా నాశనంలోకి వెళ్ళిపోతున్నారు ఈ రోజున మనుషులు. అది ఎంత భయంకరమండి. అమ్మా, నవ్వుతూ ఎవడన్నా నిప్పుల గుండంలో దూకుతాడా? నవ్వుతూ ఎక్కడో అంతా పై అంతస్తుల నుంచి దూకేస్తాడా? కానీ వాడు మనుషులు ఈ రోజున తెలియని తనంలో, గురుడుతనంలో బ్రతుకుతున్నారు. వాక్యం సెలవిస్తుంది, కావున దేవుడు సదాకాలం నిన్ను అనగొట్టును. ఈ మాట నీకు అర్థం కానివ్వండి. ఏంటి తెలుసా? సదాకాలం దేవుడు మనల్ని ఏం చేస్తారంట? ఎంతకాలం అంట? ఎంతకాలానికి? సదాకాలం. నువ్వు ఆ అల్పకాలంలో నువ్వు చేసావు కదా, ఆ కొద్ది కాలంలో మోసాలు చేస్తూ మనకి ఇవ్వబడిన ఈ కొద్ది కాలంలో దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ, దేవుని మీద తిరుగుబాటు చేస్తూ బ్రతుకుతున్న నిన్ను సదాకాలం నిన్ను అనగొడతారంట. ఆయన ఆశీర్వదించే దేవుడు మాత్రమే కాదండి. ఆయన ఎవరట? ఎవరిని అనగొట్టాడు చరిత్రలో? ఎవరినైనా అనగొట్టాడు చరిత్ర?